హాయ్ అండి. 16థ్ గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఆగస్ట్ 29థ్ నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉందండి. టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 40. ఇక్కడ అన్ని రకాల మొక్కలు, అలాగే మనకి మొక్కలకు కావాల్సిన మెన్యూస్, పాట్స్, స్టాండ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కలెక్షన్ అయితే ఈసారి చాలా కొత్త కలెక్షన్ చాలా వరకు అయితే వచ్చింది. ఏ స్టాల్లో ఏ మొక్కలు ఉన్నాయనేది, అలాగే ప్రైస్ ఎంత ఉందనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూపించానండి. మెడిసినల్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళంతా వచ్చి మొక్కలు ఏ ఏ ప్లాంట్స్ ఏమేమి యూజ్ అవుతాయి అనేది అడిగి క్లియర్గా తెలుసుకుని మరీ పర్చేజ్ చేసుకుంటున్నారు మొక్కలు. చాలామంది వీటిని పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అలాగే ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదండి, ఇవి చాలా రకాలు వచ్చాయండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయండి. చాలా మల్టిపుల్ కలర్స్లో, అలాగే చాలా మల్టిపుల్ డిజైన్స్లో ఇచ్చారు. ఈసారి ఈ స్టాండ్స్ అయితే కాస్ట్ బాగానే ఉన్నాయండి. ఐరన్ స్టాండ్స్ అన్నీ కాస్ట్ పెరిగిపోయాయి కదా. ఇక్కడ వచ్చేసి హోమ్ డెకర్ ఐటమ్స్ అండి. ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఎవ్రీ టైం లాగానే కలెక్షన్ వచ్చిందండి. ఇవి అన్ని ఎగ్జిబిషన్స్లో చూస్తాం కదా, ఇవే కలెక్షన్ అండి ఇక్కడ కూడా. కానీ కలర్స్ ఇవన్నీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి వచ్చిన కలెక్షన్ అయితే కనుక మంచిగా అనిపించిందండి. ఈ లోటస్ పాండ్స్ ఉన్నాయి కదండి, ఇవి పెద్ద టబ్స్ అయితే కనుక 2000 రూపీస్ చెప్పారండి. అలాగే చిన్న టబ్స్ అయితే 1000 రూపీస్ చెప్పారు. ఈసారి లోటస్ పాండ్స్ అయితే చాలా వచ్చాయండి. టబ్స్లలో ఎక్కువ కలెక్షన్ ఉంది. చాలా షాప్స్లలో కూడా ఇవి ఉన్నాయండి. అలాగే చామంతిలో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా వచ్చాయండి. బంచ్ ఆఫ్ చామంతులు అయితే చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చాయి. ఇవన్నీ ఈ చామంతి అయితే డిఫరెంట్గా ఉందండి చూడ్డానికి, ఫ్లవరింగ్ అయితే. ఇంకా బనానా అయితే ఆల్రెడీ గెలొచ్చిందే తీసుకొచ్చారండి. ఈ ఫ్లవర్ అయితే బనానా ఫ్లవరు ఆరెంజ్ కలర్లో చాలా లుక్ ఉందండి, బాగుంది. అలాగే ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి మనకి ఎన్ని వెరైటీస్గా ఉన్నాయంటే అన్ని వెరైటీస్ వచ్చాయండి. కలెక్షన్ అయితే బాగుంది. ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. మాస్టిక్స్తో చాలా లుక్ మంచిగా వచ్చిందండి. అసలు కలెక్షన్ అయితే చూడడానికి చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపించింది. వెదర్ అలానే ఉంది, ప్లస్ మొక్కలు కూడా చూస్తుంటే కలెక్షన్ మంచిగా అనిపించిందండి. అసలు ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఈ నర్సరీ మేళాలో చూడొచ్చండి. అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఈ లక్కీ బ్యాంబో ట్రీ అనేది చాలా పెద్దగా వచ్చిందండి. సైజ్ అనేది చాలా హైట్ ఉంది, నా హైట్ ఉంది ఇది. అలాగే గ్రీన్ చామంతి ఉందండి. ఒక 2-3 షాప్స్లలో మాత్రమే చూశాను. మిగతా వేరే కలర్స్ చామంతులు వచ్చాయి, కానీ ఓన్లీ గ్రీన్ చామంతి ఒక 3 స్టాల్స్లోనే ఉంది. ఈ స్టాండ్స్ వచ్చేసి చాలా వెరైటీగా ఉన్నాయండి. డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఈసారి స్టాండ్స్. కలెక్షన్ చాలా బాగుంది. ఈ అడేనియమ్స్ అయితే మల్టిపుల్ వచ్చాయండి. అసలు ఫుల్ అడేనియమ్స్ ఉన్నాయి. 200 నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాక్టస్లో వచ్చేసి కలెక్షన్ చాలా ఉంది, కానీ ప్రైజెస్ అనేవి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉందండి. అలాగే ప్లాంట్ని బట్టి కూడా అది ప్రైస్ అనేది మారుతూ పోతుంది. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ 100 రూపీస్ చెప్పారండి, కానీ వేరే షాప్కి వచ్చేసేసరికి ఒక 60 రూపీస్, 70 రూపీస్ రకరకాలు ఉన్నాయండి. అలాగే ప్లాంట్ చేంజ్ అయ్యే కొద్దీ కూడా 150 రూపీస్, 200 రూపీస్ అలా కూడా ఉన్నాయి క్యాక్టస్లన్నీ. ఇవి న్యాచురల్ స్టోన్స్, న్యాచురల్గా ఫామ్ అయ్యే స్టోన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఒక షాప్లోనే చూశానండి. కానీ గార్డెనింగ్ డెకరేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయండి అవి. లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లాంట్ పేర్లతో సహా ఏ ప్లాంట్ ఏ నేమ్తో ఉంటుంది అనేది క్లియర్గా బోర్డ్స్ పెట్టేశారండి. చక్కగా మనం చూసి తీసుకోవచ్చు. కొన్ని ప్లాంట్స్ తెలుస్తాయి కానీ వాటి నేమ్స్ ఐడియా ఉండదు కదండి, మర్చిపోతాము. సో ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కొన్ని ప్లాంట్స్ 50 రూపీస్ నుంచి ఉన్నాయి, మిగతావన్నీ 100 అబవ్ ఉన్నాయండి. 100 అబవ్. ఈ మ్యారీగోల్డ్, ఇంకా మరువం లాంటివి, ఇలాంటి మొక్కలన్నీ కూడా 50 రూపీసేనండి. తులసి ఇలాంటివన్నీ. మిగతావన్నీ 100, 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మిగతా కొన్ని ప్లాంట్స్ వచ్చేసి ఇంకా అబవ్ ప్రైజెస్ అయితే పెట్టారండి, కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు బోర్డ్స్ అయితే.
మొక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నర్సరీకి వెళ్ళడం మిస్ అయినట్లయితే ఈసారి నర్సరీ మేళాలో ఏ ఏ మొక్కలు వచ్చాయనేది ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చండి. అలాగే చూసి ఎంజాయ్ చేయొచ్చు. వర్షం వస్తున్నా కూడా చాలా ప్లేసెస్ నుంచి అయితే వచ్చి మొక్కలు పర్చేజ్ చేస్తున్నారండి, వర్షం కూడా పట్టించుకోకుండా. ఈ ప్లాంట్స్ అయితే చాలా కలర్ఫుల్గా బాగున్నాయండి. కలర్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. ఐరన్ స్టాండ్స్ చాలా కలెక్షన్ వచ్చిందండి. అలాగే హైట్ ఎక్కువలో కూడా స్టాండ్స్ వచ్చాయి. చాలా పెద్ద హైట్లో వచ్చాయి. 2 లేయర్స్, 3 లేయర్స్, 4 లేయర్స్ కూడా ఉన్నాయి. అలాగే టబ్స్ చాలా వెరైటీస్ వచ్చాయండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఈ ఐరన్ స్టాండ్స్ పైన ప్రైజెస్ కూడా ఇచ్చారండి. ఇది 1899 రూపీస్ ఈ స్టాండ్ వచ్చేసి. అలాగే 2000, 3000 రకరకాల స్టాండ్ హైట్ని బట్టి కూడా ప్రైజెస్ అనేవి మనకి మెన్షన్ చేశారండి. మనం చూసి తీసుకోవచ్చు. బోన్సాయి మొక్కలు చాలా కలెక్షన్ వచ్చిందండి. ఇదంతా బోన్సాయిస్కి సంబంధించినవే, కానీ పాట్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 3800 ఆ రేంజ్లో ఉందండి. 1200లో కూడా ఉన్నాయి ప్రైస్ రేంజ్ అనేది. ఇదంతా కలెక్షనేనండి. అంటే ప్లాంట్ ఏజ్ని బట్టి కూడా ప్రైస్ అనేది మెన్షన్ చేశారు. ఈ ప్లాంట్ వచ్చేసి 3800 రూపీస్. ఇలాంటి ప్లాంటే ఇంకొక 2-3 ప్లాంట్స్ ఉన్నాయండి. అవి కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. ఈ ప్లాంట్ కూడా అంతేనండి, 3800 ఉంది. అలాగే ఇంకొక ప్లాంట్ కూడా ఉందండి, సేమ్ ప్రైస్లోనే ఉంది. ఇది కూడా 3800 ఉందండి. సేమ్ ఒకే టైప్లో ఉంది. ఈ జేడీ ప్లాంట్ వచ్చేసి 1280 రూపీస్ ఉందండి. ఇక్కడ బోర్డ్ పైన రేట్ మెన్షన్ చేశారు వీళ్ళు, ప్రతి మొక్క పైన కూడా. ఇది చాలా పెద్ద అంటే ఏజ్ ఎక్కువ దానిలాగానే కనిపిస్తుందండి. ఇది వచ్చేసి 1200 రూపీస్ ఈ జేడీ ప్లాంట్ అయితే. కానీ చూడడానికి లుక్ అయితే చాలా బాగుందండి. అసలు మంచి షేప్ వచ్చింది అది. ఇంకా ఈ ప్లాంట్స్ అయితే వచ్చేసి థీమ్ అయితే మంచిగా ఇచ్చారండి. కొండలు, అది స్టోన్స్ ఉన్నట్లుగా చాలా బాగుంది. ఇది వుడెన్ హౌస్ లాగా చేశారండి. ఇది కూడా బాగుంది. అంటే గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలాగే ఇంట్లో, షాప్స్లో, అలాగే ఆఫీసెస్లో కూడా పెట్టుకోవడానికి అవి చాలా మంచిగా అనిపిస్తాయి. ఇంకా గార్డెన్ డెకరేట్ చేయడానికి వచ్చిన కలెక్షన్ అయితే చాలా ఉందండి. అసలు మనము నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు ఇక్కడ. ఇది ఒక షాప్లోనే గార్డెన్ డెకరేషన్ కోసం చాలా కలెక్షన్ అయితే ఈసారి తీసుకొచ్చారండి. ఇవి క్యాక్టస్లో వచ్చేసి మొత్తం కలెక్షన్ ఎక్కువగానే ఉందండి. కానీ ఇవన్నీ ఒక 70 రూపీస్ మాత్రమే అండి. ఇక్కడ తక్కువ ప్రైస్లో ఉంది. వేరే ప్లేస్లో 100 రూపీస్ ఉంది కదండి, ఇక్కడ 70 రూపీస్ చెప్పారు. అంటే మనం ఒకే చోట పర్చేజ్ చేయకుండా కొన్ని షాప్స్ చెక్ చేసుకుని ప్రైస్ ఎక్కడ తక్కువ ఉందో, కలెక్షన్ ఎక్కడ బాగుందనేది, హెల్తీగా ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం మనము పర్చేజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే అక్కడ 100 రూపీస్వి, ఇక్కడ 70 రూపీస్కి కూడా నాకు ఈక్వల్గానే అనిపించాయండి కలెక్షన్ అయితే. ఈసారి జేడీ ప్లాంట్స్ అయితే కలెక్షన్ ఎక్కువ వచ్చిందండి. ఇక్కడ పీస్ లిల్లీ కూడా బాగానే వచ్చాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఈసారి నంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఈసారి ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి. ఈ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ వచ్చేసి 380 రూపీస్ చెప్పారండి. బంతి మొక్కలు, కారబంతి మొక్కలు, అలాగే బంగాళాబంతి, ఇవన్నీ కూడా ఎక్కువ కలెక్షనే వచ్చిందండి. చూడడానికి బాగున్నాయి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా వచ్చాయండి. ఇవి ఎక్కువ బాల్కనీస్లో, అలాగే గార్డెన్లో వేసుకోవడానికి ఈ ఫర్నిచర్ బాగుంటుంది. ఇవి యూనిక్గా ఉంటాయి. గార్డెనింగ్ డెకరేషన్ కోసం కూడా బాగుంటుంది. అలాగే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే వేరే వేరేవి కూడా వచ్చాయండి. ఇవి నేమ్స్ అయితే నాకు తెలియవు. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పేరేంటనేది. పర్పుల్ కలర్లో చాలా బాగుందండి ఆ ఫ్లవరు. కొన్ని ప్లాంట్స్ అయితే పాట్తో పని లేకోకుండా ఎయిర్లో హ్యాంగ్ చేసుకునే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువే వచ్చాయండి. లెమన్ గ్రాస్, ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ ఫ్రూట్ ఏంటనేది నేమ్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారండి.
ఇక్కడ చెక్ చేసినట్లయితే రెయినీ సీజన్‌లో ఈ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నట్లయితే మంచిగా బతుకుతాయండి. చాలా హెల్తీగా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో, షేప్స్‌లో ఉన్నాయి. ఇవి ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. ఈసారి నర్సరీ మేళాలో ఇవి కొత్తగా వచ్చాయి. అంటే మనం రెగ్యులర్‌గా ఉపయోగించుకునే టూల్స్ లాగా కాకుండా ఇవి ఇంకొంచెం యూనిక్‌గా వచ్చాయండి. వీటిని మనం కొంచెం పెద్ద సైజు గార్డెన్‌లో కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ స్టాల్‌లో అయితే ఎక్కువ కలెక్షనే ఉందండి. ఎప్పటిలాగానే చాలా కలెక్షన్ పెట్టారు. అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయండి. ఎక్కువ చామంతి వెరైటీస్ పెడతారు. అలాగే గులాబీలు కూడా ఎక్కువ వెరైటీస్ పెడతారు. మిగతావన్నీ కూడా పెడతారు. కాకపోతే హ్యాంగింగ్ పాట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయండి ఇక్కడ. ఇది నర్సరీకి లాస్ట్‌లో ఉంటుందండి ఈ స్టాల్ వచ్చేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఈసారి గులాబీలైతే తక్కువే వచ్చాయండి. ఎక్కడ చూసినా కూడా గులాబీలు చాలా తక్కువే కనిపించాయి. ఈ బంచ్ ఆఫ్ చామంతిలు వీళ్ళొక్కరి దగ్గర మాత్రమే చూశానండి. ఇంకెక్కడ కనిపించలేదు. ఇవి లాస్ట్ టైం నర్సరీ మేళాలో కనిపించాయి కదండీ! మళ్ళా ఇక్కడ వచ్చాయి గానీ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా మొక్కల రేట్లొచ్చేసి రూ. 50 నుంచి స్టార్టింగ్ ఉందండి. ఈ మ్యారీగోల్డ్ 50 రూపీసే. ఇవన్నీ కూడా 50 రూపీస్ నుంచే ఉన్నాయండి. అలాగే గులాబీలు 100 రూపీస్ చెప్తున్నారు. 150, 200 చెప్తున్నారు. గులాబీలైతే చాలా ప్లేసెస్‌లో తక్కువేం లేవండి. 100 రూపీస్ అబోవ్ ఉన్నాయి. ఒక స్టాల్‌లో అయితే 70 రూపీస్ ఉందండి. ఇంకొక స్టాల్‌లో అయితే 50 రూపీస్ కూడా ఉంది. అంటే కొన్ని చోట్ల తక్కువ ప్రైజెస్‌లో కూడా దొరుకుతున్నాయండి. అంటే మనము డైరెక్ట్ పర్చేజ్ చేసేయకుండా కొన్ని స్టాల్స్ చెక్ చేసిన తర్వాత ప్రైస్ ఎక్కడ తక్కువ ఉందనేది దాన్ని బట్టి కూడా చెక్ చేసి మనం పర్చేజ్ చేసుకోవచ్చండి. ఈ పాట్స్ ఒకే స్టాల్‌లో కనిపించాయండి. మోడల్స్ అయితే బావున్నాయి. మాన్యూర్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కలా ఉంది. ప్రైజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఈ పాట్ స్టాండ్స్ వచ్చేసి చాలా డిజైన్స్ వచ్చాయండి. అసలు చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. కలెక్షన్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి పాట్ స్టాండ్స్. ఇవన్నీ 2000, 3000, 4000 అంటే కాస్ట్ ఎక్కువే ఉన్నదండి. ఇది వచ్చేసి 4000 చేంజ్ అండి. ఈ పాట్ వచ్చేసి 380 రూపీస్ చెప్తున్నారు. కింద పాట్ వచ్చేసి 370 రూపీస్ అండి. ఈ స్టాండ్ 4500 రూపీస్ మొత్తం స్టాండు. చాలా ప్లాంట్స్ వస్తాయండి. ఈ స్టాండ్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉందండి. అలాగే చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి స్టాండ్స్‌కి. ఇది కూడా 4000 చేంజ్ స్టాండ్ కాస్ట్ వచ్చేసి. ప్లాంట్స్ కూడా ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయండి. అంటే ప్లాంట్‌లో పైన డెకరేటివ్‌గా ఇంకొక పాట్ పెట్టుకుంటాం కదండీ! అవన్నీ ఈ కలెక్షన్ అంతా చాలా మంచిగా ఉంది. స్టాండ్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి. చాలా బాగా అనిపించాయి. కలర్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు చూడడానికి చాలా చాలా డిఫరెంట్ షేప్స్‌లలో వచ్చాయి స్టాండ్స్. కాకపోతే కాస్ట్ చాలా బాగా ఉందండి. ఇది 3000 చేంజ్ 3400 రూపీస్ అండి ఈ స్టాండ్ కాస్ట్. ఇది కొంచెం డిఫరెంట్‌గా క్రాస్ మోడల్‌లో వచ్చింది. ఇది కూడా అంతేనండి. పాట్స్ ప్రైజెస్ అయితే కొంచెం రీజనబుల్‌గా అనిపించాయి. కాకపోతే ఇక్కడ స్టాండ్స్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రైజెస్ చాలా చోట్ల ఎక్కువే ఉందండి. ఇక్కడ కూడా ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. ఇవి నార్మల్ స్టాండ్స్ ఉన్నాయి కదండీ! ఇవి సైజెస్ వైస్‌గా అలాగే సింగిల్ స్టాండ్స్, డబుల్ స్టాండ్స్, ఫుల్ లెంత్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. హైట్ వైస్‌గా ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. ఇవి కూడా అంతేనండి ప్రైజెస్. ఇవి పాట్స్ వచ్చేసి మనము డెకరేషన్ పర్పస్ పెట్టుకునే పాట్స్ కూడా ఉన్నాయండి. టార్టాయిస్ అలాగే డక్ మోడలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. బుద్ధ టైపు అలా చాలా హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయండి. కలర్స్ అయితే చాలా ఎక్కువ కలర్స్‌లో వచ్చాయి. ఈ గులాబీస్ వచ్చేసి మనకి కలెక్షన్ అనేది ఈసారి తక్కువే వచ్చిందండి. ఇవి వచ్చేసి మనకి 70 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ చామంతులు కూడా కొన్ని వెరైటీస్ వచ్చాయండి కలర్స్. ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి ఈసారి చామంతి. ఇవన్నీ కూడా కలర్ఫుల్‌గా ఉన్నాయండి. ఇవైతే 100 అబోవ్ నుంచే ప్రైస్ స్టార్ట్ అవుతుందండి. ఇవి రోజెస్ ఇవన్నీ కూడా 100, 150, 250 అలా కూడా చెప్తున్నారు.
ఇవన్నీ ఈ స్టాల్లో ఒక చోటే కలెక్షన్ ఎక్కువ ఉందండి రోజెస్ది. కాకపోతే ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఈ స్టాల్లో. 200 అబోవ్ కూడా చెప్తున్నారండి. ఇవి నార్మల్ సైజువి రోజెస్ ప్లాంట్స్ అయితే. ఇక్కడ ఈ షాప్లో అయితే కనుక కలెక్షన్ ఎక్కువే ఉందండి. రెగ్యులర్గా ఎప్పుడు పెట్టేలాగానే పెట్టారు. నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. చామంతులు ఏంటి ఇంకా వేరేవి కూడా. ఇక్కడ కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి. ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు 100, 200, 150 అలా ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 150, 200 రూపీస్. ఇవన్నీ ఎక్కువ కాస్టేనండి. మళ్ళీ అంటే ప్లాంట్ సైజుని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. ఇంకా ప్లాంట్ ఏ ప్లాంట్ ఏంటనే దాన్ని బట్టి కూడా ప్రైస్ మారుతుందండి. ఇవి కలెక్షన్ ఎక్కువ రాలేదండి ఈసారి. ఇవన్నీ ఎక్కువ ప్రైజే ఉన్నాయండి. 1000 అబోవ్ పైనే ఉన్నాయండి. చిన్న టబ్లో అయితేనే 500 రూపీస్ చెప్పారు. అంటే ఇది ఇంకా 1000 అబోవ్ ఉన్నాయి. మిగతావన్నీ వేరే ప్లాంట్స్ వేరే వేరే ప్రైజెస్లో ఉన్నాయండి. ఈ కలెక్షన్ చూసినట్లయితే మీరు ఏ స్టాలు ఎక్కడ ఉంటుందో సేమ్ స్టాలు సేమ్ ప్లేస్లోనే ఉంటుందండి ఎవ్రీ టైము. మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏ ప్లేస్కి వెళ్ళాలనేది కూడా మనము ప్లాన్ చేసుకుని డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. మొత్తం నర్సరీ అంతా చెక్ చేసి రావడానికి ఒక హాఫ్ డే పైనే పట్టేస్తుంది మనకి. మొత్తం అన్ని ప్లాంట్స్ ఒక డీప్గా చూడాలి అంటే కనుక. సో అలా కాకుండా ఇక్కడ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఏ స్టాల్ ఎక్కడ ఉందనేది మనకు ఒక ఐడియా ఉంటే కనుక ఈజీగా వెళ్ళి మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి. టైం అనేది సేవ్ అవుతుంది. లేదు కలెక్షన్ చూద్దామంటే కనుక మొత్తం స్టాల్స్ విజిట్ చేయొచ్చు. కానీ బాగుందండి. ఈ బజ్జీ మిర్చి అలాగే బుల్లెట్ మిర్చి కూడా కొంత ప్లేసెస్లో మాత్రమే కొన్ని స్టాల్స్లో మాత్రమే ఉందండి. తక్కువనే వచ్చింది ఈసారి. ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కువే ఉన్నాయండి. వాటర్ బాటిల్స్కి స్నాక్ ఐటమ్స్కి కూడా ప్రాబ్లం లేదు. అలాగే ఆర్గానిక్ మెథడ్లో హోమ్ మేడ్ ఐటమ్స్ చేసే స్టాల్స్ కూడా ఉన్నాయండి. అక్కడ మనకి చిప్స్ ఇంకా రకరకాల ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ స్టాల్లో ఎప్పటిలాగానే నంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకొచ్చారండి. బంచ్ ఆఫ్ కలెక్షను ప్లాంట్స్ అన్నీ. అలాగే ఇక్కడ వచ్చేసి లోటస్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. ఎక్కువ కలెక్షన్ ఉంది ఈ స్టాల్లో అయితే. పర్టికులర్ ఈ స్టాల్లోనే ఎక్కువ పెట్టారు. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఏమో కానీ ఇవన్నీ వర్షం వల్ల ఇలా డల్గా అయిపోయాయండి లోటస్లన్నీ. కలెక్షన్ అయితే చాలానే ఉంది. కలర్స్ అయితే అన్నిటికీ తెలియట్లేదండి. వాళ్ళు పెట్టారు. ఇవన్నీ దుంపలండి. ఇవి 100 రూపీస్ అలా చెప్తున్నారు ప్రతిదీను. ఇక్కడ ఫ్లవర్స్ ఇక ఫోటోలో చూపించినట్లుగా ఏ దుంప ఏ ఫ్లవర్ వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా చూపించారండి. 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఈ దుంప కాస్ట్ వచ్చేసి. అన్నీ మ్యాక్సిమం 100 రూపీసే ఉన్నాయండి. ఒకటి మాత్రం 25 రూపీస్ ఉంది ఈచ్ వన్ అనేది. ఇక్కడ లోటస్ అనేది పాంట్ లాగా పెట్టేశారండి. డెకరేట్ చేశారు. ఈ చామంతులు వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ అండి. చిన్న చిన్న చామంతి మొక్కలు. ఇవన్నీ ఏ కలర్ చామంతి ఏంటనేది మనకి ఇక్కడ ఫోటో పెట్టి కలెక్షన్ అనేది పెట్టారండి. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్క మొక్క వచ్చేసి 20 రూపీస్ అండి. ఇది 20 రూపాయలకి ఒక మొక్క ఇస్తారు. అలాగే ఆ మొక్క సైజు కూడా చాలా చిన్నగా ఉంటుందండి. మినీ సైజులో మొక్క హెల్తీగానే ఉంటుందండి రూట్స్తో. కాకపోతే చాలా చిన్న సైజులో ఉంటుంది. ఈచ్ వన్ 20 రూపీస్ చెప్పారు. నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగున్నాయి కలర్స్. కానీ మరి మొక్క గ్రోత్ అయ్యి ఫ్లవర్ వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ మళ్ళీ లోటస్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ మొగ్గలతో ప్లాంట్స్ వచ్చాయి ఈ టబ్స్లలో. ఇవన్నీ కాస్ట్ వచ్చేసి 2000 అబోవ్ ఉన్నాయండి. అలాగే చిన్న పాట్స్ వచ్చేసి 750 అబోవ్ నుంచి ఉన్నాయి. ఇక్కడ మనకి చూపించినట్లయితే ఇతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. ఇవి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్లో కూడా వెజిటబుల్ ప్లాంట్స్ ఇవి.
ఇవన్నీ గ్రాఫ్ట్ చేసినవేనంట. వీళ్ళు ఆన్‌లైన్ డెలివరీ కూడా చేస్తారంట. వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఇవన్నీ కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడండి. ఇప్పుడు ఈ వెజిటబుల్ మొక్కలు మీరు చూస్తున్నవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్సే. ఇవన్నీ కూడా ఎలా చేస్తారనేది కూడా వాళ్ళు ఒక లేబుల్ పెట్టుకొని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి. వీళ్ళు ఈ కాంటాక్ట్ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే వీళ్ళు మొక్కలు సప్లై చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చేసి బోన్సాయిస్ అండి. చాలా బావున్నాయి. అసల బోన్సాయిస్ ఈసారి చాలా కలెక్షన్ బావుంది. అంటే రెగ్యులర్‌గా రిపీటెడ్ ప్లాంట్సే ఎక్కువున్నాయండి ఈసారి బోన్సాయిస్‌లో. జేడీ ప్లాంట్స్ అయితే ఎక్కువొచ్చాయి బోన్సాయిస్‌లో. అలాగే వేరే వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టాల్‌లో వచ్చేసి బోన్సాయి ప్లాంట్స్ వచ్చేసి తక్కువ కాస్ట్ అనిపించింది నాకు. కొంచెం తక్కువే అనిపించిందండి. అంటే మినిమమ్ 1200 ఆ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి. ఆహ్, మొక్క ఏజ్‌ని బట్టి కూడా ప్రైస్ అనేది మారుతుందని నమ్మకదండి. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఏజ్‌ని బట్టి, మొక్క గ్రోత్‌ని బట్టి, దాని ప్లాంటు షేప్‌ని బట్టి కూడా ప్రైజెస్ పెట్టారు. ఇవన్నీ కూడా 1200 అబోవ్ రేంజ్‌వేనండి. ఇక్కడ జేడీ ప్లాంట్స్ చూడండి కలెక్షన్ ఎంతొచ్చిందో. ఈ లాస్ట్ మొక్క ఉంది కదండీ! ఇది ఓన్లీ 1200 రూపీసేనంట. కానీ ఈ షేపు బావుంది. ఈ మొక్క చూడడానికి కూడా చాలా లుక్ బావుందండి ఇది. ఇది క్రిస్మస్ ట్రీ లీవ్స్ లాగా వచ్చింది కానీ కాదండి. ఇది చాలా హెల్తీగా బావుంది. అసలు షేప్ కూడా చాలా బావుంది. ఇది 1200 రూపీస్ మాత్రమే. ఇది పర్చేజ్ చేసుకోవడానికి చాలా సూటబుల్‌గా కూడా ఉందండి. ప్రైస్ వైస్‌గా. ఇవన్నీ కూడా అవే కలెక్షన్ అండి. అలాగే ఇక్కడ మనము బర్గర్స్‌లో, పిజ్జాస్‌లో వేస్తారు కదండీ ఆకులు. వాటికి సంబంధించినవండి. అవన్నీ సెట్స్ వైస్‌గా అమ్ముతారండి. 6000, 14,000 అలా. ఇవొచ్చేసి మనకి ఫ్రూట్ మొక్కలండి. ఈ మొక్కలన్నీ కూడా మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇచ్చారండి ఈసారి. ఇవి వచ్చేసి మనకి ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి. సో, రెడీ టు ప్లాంటింగ్ చేసుకుంటే గనక మనకి కాపు కూడా వచ్చేస్తుందండి. ఏ ఫ్రూట్ ప్లాంట్‌కైనా సరే. ఇక్కడ ఈ స్టాల్‌లో ప్రత్యేకత ఏంటంటే ప్రైజెస్‌ని పర్ఫెక్ట్‌గా మెన్షన్ చేశారండి. నాకిది చాలా నచ్చిందండి. ఏ ప్లాంటు ఎంత కాస్ట్ అనేది ప్రతి ప్లాంట్ దగ్గర ప్రైజెస్ అనేవి మెన్షన్ చేసేసారండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకి కంఫర్ట్‌గా కూడా ఉంటుందండి. అంటే మనకు నచ్చితే దాన్ని బట్టి మన ప్రైస్ రేంజ్‌ని బట్టి, మన కంఫర్ట్‌ని బట్టి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదండీ! 230 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి. ఈ స్టాల్‌లో ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అబోవ్ నుంచి ఇంకా థౌజండ్స్‌లో ఉన్నాయండి. అంటే ఏ ప్లాంట్ ఏంటనేది. ఈ ప్లాంట్స్ వచ్చేసి 50 రూపీసేనండి మ్యారీగోల్డ్. చాలా చోట్ల 50 రూపీసే ఉన్నాయి కానీ ఇది వచ్చేసి పాట్‌లో ఉందండి. ఇది బెనిఫిటేనండి మనకి. ఎందుకంటే సర్టెన్ గ్రోత్ వచ్చే వరకు కూడా ఆ పాట్‌లోనే ఉంచుకోవచ్చు మనం. ఇది చాలా యూజ్‌ఫుల్ అండి మనకి. ఇవన్నీ 50 రూపీస్, 30 రూపీస్ కూడా ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చేసి. ఇక్కడ కూడా 30 రూపీస్‌లో ఉన్నాయి. అంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చి 30 రూపీస్ అండి ఈ స్టాల్‌లో ప్లాంట్స్. ఈ 160 రూపీస్ ఉంది. అంటే మనకి ఏ ప్లాంట్ ఎంత అనేది మెన్షన్ చేసేసారు. మనకి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ మ్యారీగోల్డ్ పెద్ద సైజ్‌దయితే 385 రూపీస్ అండి. ఇది కాస్ట్ పెరిగింది. ఇది 295 రూపీస్, 300 రూపీస్ రకరకాలున్నాయండి. ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్ కూడా. ఇవన్నీ కూడా 470 రూపీస్ పీస్ లిల్లీ ఇవన్నీ 470 రూపీస్ చెప్తున్నారు. బోగన్‌వెల్లీ ప్లాంట్స్ అయితే పెద్దగానే ఉన్నాయండి. ఇవన్నీ 200 రూపీస్ చెప్తున్నారు. కలర్స్ కూడా ఉన్నాయి. కొంచెం పెద్దగా మొక్కలేనండి ఇవన్నీ. ఇవి 50 రూపీస్, 100 రూపీస్ రకరకాలున్నాయి. మళ్ళీ అగైన్ 200 రూపీస్ బోగన్‌వెల్లీ. ఇవన్నీ రకరకాల ప్రైజెస్‌లో ఉన్నాయండి. డిఫరెంట్ ప్లాంట్స్. ఈ కనకాంబరం అయితే గనక ఒక చోట చూసానండి. ఎంత డార్క్‌గా ఉందంటే సౌందర్య కనకాంబరం కూడా కాదండి. అది చాలా బావుంది అసలు. చాలా మంచి కలర్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఒక చోటే కనకాంబరాలు ఎక్కువ కలెక్షన్ ఉందండి. వేరే ప్లేసెస్‌లో నాకు కనిపియలేదు. ఇవన్నీ కూడా ప్రైస్ ట్యాగ్స్ పెట్టేసారండి. 30 రూపీస్, 50, 200 రకరకాలు. ఇవన్నీ ప్రైస్ రేంజ్ ఎక్కువే ఉన్నాయండి. అంటే మాక్సిమం 50 రూపీస్ అబోవ్ నుంచి ఉన్నాయి. కొన్ని చోట్ల 100 రూపీస్ అబోవ్ నుంచి ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంట్ కాస్ట్ ఒక్కొక్కలా ఉందండి.
ప్రతి ప్లాంటు ప్రైజెస్ మెన్షన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. సో, అన్నీ ఓవరాల్‌గా నేను ప్రైస్ రేంజ్ అనేది కనుక్కున్నాను. దాన్ని బట్టి వీడియో షూట్ చేశానండి. అలాగే మీకు కలెక్షన్ చూపిద్దామని కూడా ఇదంతా క్లియర్‌గా చూపించాను. ఇక్కడ అడేనియమ్స్ వచ్చేసి చాలా కలెక్షన్ వచ్చిందండి. ఈ స్టాల్ అంతా అయితే అడేనియమ్సే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ 2000 ఆ రేంజ్‌లో ఉన్నాయండి. అలాగే తక్కువ ప్రైస్‌లో కూడా ఉన్నాయి కొన్ని 1200 ఆ రేంజ్‌లో కూడా. ఒక కొన్ని మాత్రం 200 అబోవ్ నుంచి ఉన్నాయండి. కాకపోతే వాటికి కలర్స్ అనేవి తెలియవు. ఏ ఫ్లవర్ వస్తది, ఏ కలర్ ఫ్లవర్ వస్తదనేది. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి క్యాక్టస్‌లండి. క్యాక్టస్‌లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైజెస్ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ చూసినట్లయితే మనకి డిఫరెంట్ లీవ్స్‌తో ఉన్నాయి. ఇవి నాకు తెలిసి క్యాక్టస్‌లు కూడా అనరేమోనండి. నాకైతే ఐడియా లేదు. ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్సేనండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రైస్ కొంచెం ఎక్కువే ఉందండి. ఇవన్నీ కూడా 400 అబోవ్ నుంచి ఉన్నాయి ఇవి. ఈ పాట్స్‌లలో ఉన్నవైతే గనక. మీరు ప్రైస్ చెక్ చేసినట్లయితే ఈ ప్లాంట్ చూసినట్లయితే 600 అబోవ్ ఉందండి. అలాగే ఇది 400 అబోవ్ ఉంది. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చినవే ఉన్నాయి. సో, ఇవి వెంటనే మనకి కాపు అనేది వస్తుందండి. మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత నుంచే. ఇక్కడ మనకి ఆర్చిడ్స్ అయితే చాలా వెరైటీస్ వచ్చాయండి. ఎప్పటిలాగానే 2 స్టాల్స్‌లో చూశాను వీటిని. ఇవన్నీ యెల్లో కలర్ ఫ్లవర్స్ అలాగే చాలా మల్టీ కలర్స్ ఉంటాయి కదండీ ఇవి. ఇవన్నీ కూడా చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చిందండి. ఇవి చూడడానికి చాలా అందంగా బావుంటాయండి. అలాగే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి. 2000 అబోవ్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి 1200 చేంజ్‌లో కూడా ఉన్నాయండి కొన్ని. ఇవి పర్పుల్ కలర్‌లో ఉన్నాయండి. ఈ మొత్తం కలెక్షన్ అయితే. దీనిలో 3, 4 టైప్స్ ఆఫ్ ఆర్చిడ్స్ ఉన్నాయండి. అలాగే ఇవి ప్లాంట్‌తో పని లేకుండా ఓన్లీ హ్యాంగింగ్ మోడలే ఉంటుందండి. ఎయిర్‌లో హ్యాంగ్ చేసి ఉంచుతారు. కానీ ఇది చూడడానికైతే చాలా బ్యూటీగా అనిపిస్తుంది. కానీ మెయింటైన్ చేయడం అంటే అంత కష్టమేమి కాదనిపిస్తుందండి. ఇవన్నీ బుల్లెట్ మిర్చి అండి. అలాగే క్యాక్టస్‌లో అయితే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి క్యాక్టస్‌లు. ఇక్కడ తక్కువ ప్రైజే అనిపించిందండి నాకు. వేరే ప్లేసెస్‌లో 170 రూపీస్ కూడా ఉన్నాయి కదండీ. ఇక్కడ ఒక చోట మాత్రమే మనకి 60 రూపీస్‌లో వచ్చాయండి. మరి లాస్ట్ డే అయితే గనక 50 రూపీస్‌కి ఇస్తారేమో తెలియదండి. లాస్ట్ టైం అయితే 50 రూపీసే చెప్పారు లాస్ట్ డే. ఇవన్నీ కూడా క్యాక్టస్‌లకి సంబంధించిన ఐటెమ్స్ చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా రకాలున్నాయండి. ఇవన్నీ కూడా ప్రైస్ మెన్షన్ చేసే పెట్టేశారండి. మనకి ఈజీగా ఉంటుంది. 100, 150, 250 రకరకాలున్నాయండి. ఇవి 1000 రూపీస్ అంట. అలాగే ఇవి వచ్చేసి 1000 రూపీస్ చెప్తున్నారు. అంటే క్యాక్టస్ ప్లాంట్‌ని బట్టి కూడా ప్రైస్ అనేది మారుతుందండి. 600 రూపీస్ ఇవి. అలాగే ఇవి వచ్చేసి ఇవి లీవ్స్ భలే అందంగా ఉంటాయండి. ఎవ్రీ టైమ్ లాగానే. ఇవి 500 రూపీస్ చెప్తున్నారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి. ఈ లీవ్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ వచ్చేసి చాలా కలెక్షనే ఉందండి. నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి. 100 అబోవ్ నుంచే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా ఎక్కువ కాస్టే ఉన్నాయండి. ఇవి ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలి, పాట్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి థీమ్ లాగా పెట్టారు. ఈ పింక్ రోజెస్ అయితే చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే ఎక్కువే ఉందండి. కలర్స్ కూడా బాగున్నాయి కూడా. ఇవి వచ్చేసి మనకి గార్డెన్ డెకరేషన్‌కి చాలా బావుంటాయండి. ఇంకా పాట్స్ పెట్టుకోవడానికి, అలాగే హ్యాంగ్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా ఇవి చాలా మంచిగా అనిపిస్తాయి. వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఉందండి. చాలా బావున్నాయి ఇవి. కలెక్షన్ అయితే ఎక్కువే వచ్చాయండి. ఒకే స్టాల్‌లో ఉంది ఇదంతా.
ఈ కలెక్షన్ అంతా ఒకటే స్టాల్‌లో కనిపించిందండి. ఇవి కోకోనట్ దీంతో చేసుకునేవి ఉంటాయి కదండీ! ఫైబర్‌తో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్ షేప్స్, పాట్ షేప్స్ ఉన్నాయండి. ఈ పాట్ షేప్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో ఉంది. చిన్న సైజ్ నుంచి కూడా ఉందండి. కానీ ఇవి చూడడానికి షేప్ భలే ఉంటాయండి. అంటే మనకి వాటరు మొత్తం అబ్జర్వ్ అవ్వకుండా ఎంత కావాలో మన ప్లాంట్‌కి అంతే ఉంటుంది. మిగతాదంతా బయటికి ఫ్లో అయిపోతుందండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి విత్తనాలండి. రకరకాల విత్తనాలు. కానీ ఎన్ని రకాల విత్తనాలైతే ఉన్నాయో కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి. అసల మనం విత్తనాలు చాలా ప్లేసెస్‌లో దొరకవు కదా! అన్ని షాప్స్‌లలోనూ బయట కూడా. ఇక్కడైతే మనకి ఆ ప్రాబ్లమ్ లేదండి. మనకు కావాల్సిన ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్నీ ఇక్కడ రకరకాలుగా పెట్టేశారు ప్యాకెట్స్‌లలో. ఇవన్నీ కూడా విత్తనాల కలెక్షనేనండి. చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో ఇక్కడ. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. పేర్లతో సహా మెన్షన్ చేశారు ఇక్కడ. ఏ పేరు విత్తనాలు ఏంటనేది కూడా. వెజిటబుల్ ప్లాంట్స్‌కి సంబంధించిన విత్తనాలే ఎక్కువ ఉన్నాయండి వీటిలలో. ఇక్కడ కనిపించే ఫ్రూట్స్‌లో లక్ష్మణ్ ఫల్ తెలుసు కదండీ! అది కూడా ఉందండి. ఇవన్నీ ఆర్గానిక్ మెథడ్‌లో ఫ్రూట్స్ అనేవి పండుతాయంట. ఈ లక్ష్మణ్ ఫల్ తెలుసు కదండీ! లక్ష్మణ ఫలము క్యాన్సర్‌ని నివారించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మొక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి వెనకాల క్యాటలాగ్స్‌లో చూపించారండి. వాటి డీటెయిల్స్ మొత్తం అందులో ఉన్నాయి. ఇవన్నీ ఆర్గానిక్ మెథడ్‌లో పండే పంట. వీటి ఫ్రూట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పోషకాలన్నీ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారండి. అలాగే ఈ స్టాల్ వచ్చేసి ఎక్కువ ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టారండి. అలాగే ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు గార్డెన్‌ని అనేది కూడా పెట్టారు. ఇక్కడ లోటస్ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇక్కడ ఒక చోట చాలా హెల్తీగా కనిపించాయి ప్లాంట్స్ అన్నీ. అలాగే గార్డెనింగ్‌లో వేసుకునే చైర్స్, అలాగే టీ టేబుల్స్ అవన్నీ కూడా చాలా బాగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలనే వేలో ఇక్కడ రకరకాల చైర్స్, ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ వచ్చేసి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారండి. ఇక్కడ ఆర్చిడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆర్చిడ్స్ వచ్చేసి మనకి 2000 అబోవ్ నుంచి ఉన్నాయి. అలా కాకుండా తక్కువ ప్రైస్‌లో కూడా కొన్ని ఉన్నాయండి. కాకపోతే వాటికి ఫ్లవర్స్ అనేవి ఏ కలర్ వస్తదనేది కూడా తెలీదు మనకి. అవైతే గనక నంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఇక్కడ ఆర్చిడ్స్ చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో. అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఆ ఫ్లవరు, ఆ లుక్ అనేది, ఆ ఫ్రెష్‌నెస్ అనేది చాలా బాగుందండి ఇక్కడ. ఇక్కడున్న స్టాల్‌లో ఆర్చిడ్స్ అయితే గనక చాలా హెల్తీగా ఉంది. ఇది రూ. 1750 అంట. ఇవన్నీ కూడా ఈ పర్పుల్ కలర్ ఆర్చిడ్స్ అన్నీ రూ. 1750 చెప్తున్నారండి. ఇవన్నీ మనము ప్లాంట్‌తో సంబంధం లేకుండా ఓన్లీ హ్యాంగింగ్ మెథడ్‌లో పెట్టుకునే ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే మనం ప్లాంట్‌లో పెట్టుకునేవి, వాటర్‌లో పెట్టుకునేవి, స్టోర్ చేసుకునేవి కూడా ఉన్నాయి. ఇవి 2150 రూపీస్ అంట. ఇవన్నీ కూడా 2000 అబోవ్ ఉన్నాయండి. ఈ ఆర్చిడ్స్ అన్నీ కలర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఈ స్టాల్‌లో. ఇవి వచ్చేసి 200 రూపీస్ చెప్పారండి. ఈ ఆర్చిడ్స్ వచ్చేసి. కాకపోతే మనకి కలర్ అనేది తెలియదు. ఎందుకంటే ఫ్లవరింగ్ రాలేదు ఇంకా వాటికి, ఆ మొక్కలకి. 2 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఆ 2 రకాలు కూడా మల్టీ ఉన్నాయి కానీ కలర్ ఏంటనేది తెలీదు. మనం నార్మల్‌గా ఎంతనేది తక్కువ ప్రైస్ కాబట్టి తీసుకోవడమే. 200 రూపీస్ అండి అవి. అలాగే ఇక్కడ ఆర్చిడ్స్‌ని ఒక థీమ్ లాగా పెట్టి మనకి స్టాండ్ లాగా పెట్టారండి. ఒక్కొక్క ప్లాంట్‌కి ఒక్కొక్క కలర్ పెట్టి చాలా బాగా డిజైన్ చేశారు ఇదంతా. అంటే మనకి మాస్టిక్స్ వస్తాయి కదా! అలా కాకుండా దీన్ని ఒక స్టాండ్ పెట్టేసి మాస్టిక్ స్టాండ్ లాగా వాటికి అన్ని కలర్స్ ప్లాంట్స్ స్టిక్ చేసేసి అటాచ్ చేసి పెట్టేశారు. చాలా హెల్తీగా ఉన్నాయి అవి. ఇవన్నీ ఆర్గానిక్ మెథడ్‌లో మనకి పౌడర్స్ ఉన్నాయి కదండీ! అలాగే అవన్నీ ఇంకా నట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవన్నీ మహావీరు, అలాగే సబ్జా గింజలు, ఇంకా షీకాయ, కుంకుడుకాయలు
ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆర్గానిక్ పసుపు, రోజ్ పౌడరు ఇవన్నీ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. మెంతి పౌడర్ ఇవన్నీ కూడా అంటే పౌడర్ రూపంలో కూడా దొరుకుతాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండి. అలాగే ఆయిల్స్ కూడా ఉన్నాయండి. ఆర్గానిక్ ఆయిల్స్ వీళ్ళ దగ్గర హెయిర్ ఆయిల్స్ అలాగే షాంపూస్ అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. హెన్నా పౌడర్స్, ఇండిగో పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. హెన్నా పౌడర్ పావు కిలో 200 రూపీస్ చెప్పారండి. అలాగే ఇండిగో పౌడర్ 250 రూపీస్ చెప్పారు పావు కిలో. అలాగే షీకాయ వచ్చేసి కేజీ 200 రూపీస్ చెప్పారండి. కలోంజీ సీడ్స్ 100 గ్రామ్స్ 200 రూపీస్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.